హలో అందరికీ. మొన్న అయితే మేము బీచ్కి వెళ్ళామని చెప్పాను కదా, మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్స్ వచ్చినప్పుడు. అప్పటి నుంచి నాకైతే వీడియో పెట్టడం కుదరలేదన్నమాట పిల్లలతో. సర్లేని ఇంకొకరైతే వీలైంది. నాకు ముందు కనిపించింది అయితే ఎస్విహెచ్ కాలేజ్ అనమాట. ఇదైతే ఎంట్రన్స్కి వచ్చేసాము కొద్దిగా బీచ్ దగ్గరికి. అక్కడైతే మళ్ళుగా కట్టి ఉప్పు అయితే పండిస్తారు, ఇవన్నీ సరుగు చెట్లు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక ఇంకా బీచ్ అని అనమాట. మా అత్తమ్మ వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోతున్నారు, నేనైతే వెనకాల వెళ్తున్నాను. ఆ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళే మా అత్తమ్మ వాళ్ళు. మొత్తం పోట్లు అయితే గిలకల తిండికి వస్తాయంటండి. అక్కడైతే చేపలు అమ్ముతారంట బాగా. ఇంకైతే బయటకి అయితే రాలేదు, అవి లోపలే ఉన్నాయి. ఇంకైతే బయటకి ఎవరన్నా వస్తారేమో అని మేమైతే చూస్తున్నాము. ఇంకైతే ఎవరు రావట్లేదు. చూడగా ఒక్కరైతే వాళ్ళని పట్టుకుని వస్తున్నారు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా వాళ్ళనైతే మేము ఫాలో అయిపోయాము. అసలు ఎంతకి ఇస్తారు ఏంటి అని అడుగుదామని చెప్పేసి, అసలు ఏమేమి పడతాయి ఏంటి అని చెప్పేసి. మెత్తళ్ళు, ఇంకా అన్ని సముద్రం చేపలు. ఒకటైతే పీత పడింది, అది సముద్రం పీత అంట. మిగతా అన్నీ ఇంకా సముద్రం చేపలే. చాలా బాగున్నాయి చూడడానికి ఆ మెత్తళ్ళు అవన్నీ. కానీ మేమైతే ఏం తీసుకోలేదు, అది ఏది టైం కదా, 1 అలా అవుతుంది. ఇంకా ఇంటికి తీసుకొచ్చిన ఆ టైంలో అందరు భోజనాలు చేసే టైం కదా, అప్పుడు చేయడానికి వీలు కాదు కదా అని చెప్పేసి ఇంకా తీసుకోలేదన్నమాట. ఇంకా చూసి అయితే రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇంకా నాకు చనిపోయిన చేప అయితే ఒకటి కనిపించింది అక్కడ. సరే దాన్ని గొల్బాంలో ఒక వీడియో అయితే తీసాను. ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. రిటర్న్ వచ్చేస్తామంటే ఇంకో అత్త అంది, అక్కడ 12 నూతులు ఉంటాయి కదా, అక్కడైతే స్నానం చేసి వెళ్దాము, చూడాల్సిందే అని చెప్పేసి అంది. ఇదైతే ఫస్ట్ డే అనమాట. ఇంకా ఫస్ట్ నుంచి మొత్తం ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా గబగబా చూపించేసాను మొత్తం అన్నీ ఫాస్ట్గా అనమాట. ఇంకా చాలా అక్కడ చూసారా, చాలా తోడుకోవడానికి చాలా బకెట్లు అయితే ఉన్నాయి. ఇంకా ఎంతమంది వెళ్ళినా అంత ప్రాబ్లం ఏమి లేదన్నమాట. చక్కగా హాయిగా చేసేసి వచ్చేయచ్చు. ఈ టెంపుల్ అయితే శ్రీ దత్త రామేశ్వరం అనే టెంపుల్ ఉంటుంది. ఇంకైతే